హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకొని పిండి మొత్తం లూజ్గా వచ్చే వరకు కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పలచగా కలుపుకొని మూత పెట్టేయాలండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక ప్యాకెట్ గులాబ్ జామున్కి 1 గ్లాసు షుగర్ యాడ్ చేసుకోవాలండి. మీకు స్వీట్నెస్ కోసం ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. పంచదార బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాకంలోకి ఇలాచీ పొడి వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. చూసారు కదండి, పాకం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ చిక్కగా ఉండకూడదు. పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిని తీసుకొని గులాబ్ జామున్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇలా పిండిని లూజ్గా కలపటం వలన మనం బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా బాల్స్ అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేదంటే బాల్స్ అనేవి లోపల సరిగ్గా కుక్ అవ్వకుండా లోపలంతా పచ్చిగా ఉంటాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాల్స్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత చూస్తే గులాబ్ జామున్లన్నీ పాకాన్ని పీల్చుకొని ఉంటాయండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు గులాబ్ జామ్ ప్రిపేర్ చేసినట్లయితే బయట స్వీట్ షాప్ స్టైల్కి ఏమాత్రము తీసిపోదు. ఇంతేనండి, మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.